హాయ్ హలో వెల్కమ్ టు ది ఛానల్. ముందు వీడియోలో సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కోసం మీ అందరికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కామెంట్ బాక్స్ లో వాళ్ళ యొక్క ఆన్సర్ ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. మరి ఇప్పుడు దాని ఆన్సర్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ తెలిసిన విషయమే గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇదే పిల్లలకి స్కూల్లో నేర్పిస్తున్నారు. కొంతమంది పిల్లలు దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరైనా తాకినప్పుడు మంచిగా అనిపిస్తే ఇది గుడ్ టచ్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక నిజ సంఘటన. 4వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి రోజు స్కూల్ కి వెళ్లే సమయంలో ఆటో డ్రైవర్ అంకుల్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసినప్పుడు మంచిగా అనిపించడంతో అది గుడ్ టచ్ అని అనుకుంది. కానీ అనుకోకుండా ఒక రోజు మేము ఆ స్కూల్లో సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ సెషన్ చెప్తున్నప్పుడు అది విని ఆ అమ్మాయి అవగాహన తెచ్చుకొని అది అన్సేఫ్ టచ్ అని తెలుసుకొని ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో చెప్పింది. వాళ్ళ అమ్మ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఎంఈఓ గారి సమక్షంలో ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ముందు వీడియోలో సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ యొక్క క్వశ్చన్ ఒక ఆన్సర్ అన్సేఫ్ టచ్. కొంతమంది పిల్లలకి వాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ లో తాకినప్పుడు నచ్చుతుంది, కానీ అదే మాత్రము సేఫ్ టచ్ కాదు, అన్సేఫ్ టచ్. నచ్చినా నచ్చకపోయినా సరే అది అన్సేఫ్ టచ్. అందుకే పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కాకుండా సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ అని చెప్తాం. ఇప్పుడు మీరే చెప్పండి, పిల్లలకి ఏది చెప్పాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. థ్యాంక్ యూ.